This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. అర్థం చేసుకోవాలే గాని జాతక చక్రంలో ప్రతి గ్రహ కలయిక అద్భుతంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా చంద్రబుధులు మానవ జీవితాలలో కీలక గ్రహాలు. చంద్రుడు మనస్సుకు, బుధుడు మాటకు కారకులు. చంద్రుడు గ్రహణ శక్తికి, బుధుడు విశ్లేషణకు కారకులు. చంద్రుడు భావానికి, బుధుడు భాషకు కారకులు. చంద్రుడు లాలనకు, పరిపాలనకు కారకుడైతే బుధుడు ప్రజ్ఞకు, యుక్తికి, ఉపాయానికి కారకుడు. చంద్రబుధుల కారకత్వాలు పరిశీలిస్తే ఇవన్నీ పరస్పర ఆధారితాలే. చంద్రబుధుల సారూప్య కారకత్వాలలో కవిత్వం, జ్యోతిష్యం, వ్యాపారం ముఖ్యమైనవి. ఈ రెండు గ్రహాలు వైశ్యవర్ణానికి చెందినవి. అన్నిటికన్నా ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బుధుడు కారకులని విడివిడిగా చెప్పినప్పటికీ సూక్ష్మ శరీరమైన మన మనస్సే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 అంతఃకరణాలుగా పనిచేస్తుంది. గ్రహ కలయిక అధ్యాయంలో వాటి కారకత్వాలతో పాటు ఆయా గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాసుల కారకత్వాలు మరియు సహజ రాశి చక్రంలో సదరు రాసుల యొక్క భావకారకత్వాలు ప్రధానంగా అధ్యయనం చేయాలి. తర్వాత గ్రహముల లక్షణాలు, సంబంధాలు, సారూప్యతలు అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ కలయిక ఏర్పడిన భావములు, గ్రహములు స్థితి నొందిన నక్షత్రాలు పరిశీలించాలి. చివరగా జాతక పరిశీలన సమయంలో స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, శత్రుక్షేత్ర, ఉచ్చ నీచ క్షేత్ర మొదలైన విషయాలు పరిశీలించాలి. ఇతర భావములతో, ఇతర భావాధిపతులతో ఏర్పడిన దృష్టులు ఇంకా మరెన్నో అంశాల కారణంగా జాతక ఫలితం సమూలంగా మారిపోయినప్పటికీ గ్రహ కలయిక వలన ఏర్పడిన పరిణామ ఫలితాలు జాతకుల జీవిత నేపథ్యంలో కీలకంగా పనిచేస్తూనే ఉంటాయి. సహజ రాశి చక్రంలో తృతీయ షష్ఠభావాలైన మిథున, కన్యా రాశులకు బుధుడు అధిపతి. తృతీయ భావంలో ధైర్య, సాహస, పరాక్రమాలు, శ్రద్ధ, సమర్థత, భావ వ్యక్తీకరణ, ఉపాయము, ప్రయాణాలు, గ్రంథరచన, ఉత్తర ప్రత్యుత్తరాలు, శరీర పటుత్వము, చెవులు, కంఠస్వరము, జన సహకారము, తోబుట్టువులు మొదలైన కారకత్వాలున్నాయి. షష్ఠభావంలో రోగములు, రుణములు, శత్రువులు, క్రోధ వైరములు, వైద్యము, ఔదార్యము, మేనమాములు, ఆకలి, ప్రమాదములు, గర్వము, దుర్భాష మొదలైనవి ఉన్నాయి. చతుర్థ భావమైన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ భావంలో ముఖ్యంగా అమ్మ, ఇల్లు, భూములు, విద్య, సుఖం, వాహనము మొదలైన కారకత్వాలు ఉన్నాయి. 3, 6 స్థానాలను అపోక్లేమములని, ఉపచయాలని, 4వ భావాన్ని కేంద్ర స్థానమని అంటారు. ఈ కాంబినేషన్ వలన పరిశ్రమతో కూడిన పోరాటం, తద్వారా ఎదుగుదల, అనితర సాధ్యమైన గుర్తింపు, ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. పూర్ణచంద్రుడు శుభుడు, క్షీణచంద్రుడు పాపి. పాపులతో కలవని బుధుడు శుభుడు. అంటే పూర్ణచంద్రుడు, బుధుడు ఇరువురి కలయిక మరింత శుభప్రదమని భావించాలి. చంద్రుడు స్త్రీ గ్రహం, బుధుడు నపుంసక గ్రహం. చంద్రుడు తెలుపు రంగు, బుధుడు ఆకుపచ్చ. చంద్రుడు జలతత్వం, బుధుడు భూతత్వం. రాసులలో మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం, కన్యా రాశి భూతత్వం. మిథున, కన్యలు ద్విస్వభావ రాశులు, కర్కాటకం చరరాశి. చంద్రుడు వాయవ్యానికి, బుధుడు ఉత్తరానికి అధిపతులు. చంద్రుడు సత్వగుణం, బుధుడు రజోగుణం. చంద్రబుధులు ఇరువురు వైశ్యవర్ణమే.
చంద్రుడు శీఘ్ర గమనం గల గ్రహం. ఒక్కొక్క రాశిలో 2.5 రోజులు సంచరించును. బుధుడు ఒక్కొక్క రాశిలో నెల రోజులు సంచరించును. ఇవన్నీ చంద్రబుధుల ప్రాథమిక లక్షణాలు. మీ అందరికీ తెలిసిన ముఖ్య విషయం ఒకటి ఉంది. మనస్సుకు ఏది అలవాటు చేస్తే అదే పదే పదే కోరుకుంటుంది. మనస్సు తనకు నచ్చింది చేస్తుంది. అది బుద్ధి మాట అసలు వినదు. ఎవరి మనసు వారు పరిశీలించుకుంటే ఇది అందరి నిత్య అనుభవంగా గుర్తించగలరు. బుద్ధికి మంచి చెడుల విచక్షణకు తెలివికి బుధుడు కారకుడు. అందువలన చంద్రబుధుల కలయికలో బుధుడు దిగువ డిగ్రీల మీద ఉండి చంద్రుడు ఎగువ డిగ్రీల మీద ఉన్న ఎడల మనస్సును బుద్ధి అదుపులో ఉంచగలుగుతుంది. ఇది మంచి ఫలితాలకు దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా చంద్రుడు దిగువ డిగ్రీల మీద ఉండి బుధుడు ఎగువ డిగ్రీల మీద ఉన్న ఎడల మనస్సు ఆడించినట్లు బుద్ధి కుప్పిగంతులు వేయవలసి వస్తుంది. ఇది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. గ్రహ కలయికలో ఎవరు ఎక్కువగా ప్రభావితం చేయగలరో చెప్పటానికి ఈ వివరణ. కానీ ఎవరు ఎక్కువ ప్రభావితం అనే సంగతి అలా ఉంచితే నికర ఫలితంలో పెద్ద మార్పు ఉండదు. పరుగెత్తే చంచలమైన మనస్సును బుద్ధి వ్యతిరేకిస్తుంది. జ్యోతిష్య పరిభాషలో బుధుడికి చంద్రుడు శత్రువని, చంద్రునికి ఎవరితోనూ శత్రుత్వం లేదనేది సామాన్య జ్యోతిష సూత్రం. ఇప్పటి వరకు చంద్రబుధుల గురించి ప్రాథమిక విషయాలతో పాటు వాటి యొక్క ప్రాధాన్యత కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు చంద్రబుధులు ఒకే రాశిలో కలిసి ఉంటే కెరీర్ ఏమిటో పరిశీలిద్దాం. ఏది ఏమైనా చంద్రబుధుల కలయిక అంటే చంద్రుని ఊహలను బుధుడు వాస్తవ రూపంలో ఆవిష్కరించగల సృజనాత్మక సిసలైన శుభయోగంగా పేర్కొనాలి. ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా? ఫలితం మరిచి అరుగే తీసే పయనం ఇక ప్రతి పూటొక కానుక అయిపోదా? చంద్రబుధుల కలయిక వలన లభించే కెరీర్ గురించి ఒకసారి విశ్లేషించుకుందాము. ఈ భూమి మీద ఏ రకమైన వృత్తిని పరిశీలించినా మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. సదరు వృత్తిలో నైపుణ్యం యొక్క హెచ్చుతగ్గులు ఎలా ఉన్నప్పటికీ జనాకర్షణ, జనసహకారం ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చును. ఈ రెండింటినీ సాధించగల వ్యక్తులు మాటకారులే. అవకాశాలు ఏ కాలంలోనైనా యుక్తితోనూ చతురోక్తులతోనూ అందర్నీ రంజింపజేయగల మాటకారులకే వచ్చినట్లు చరిత్ర చెబుతున్న సాక్ష్యం. అందువలన మాటకారులే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో విజయాన్ని అందుకుంటారని నిస్సందేహంగా చెప్పవచ్చును. నోటి మాటలతోనే గాక తమ చేతి వ్రాతలతో నలుగురికి తమ భావాలను అద్భుతంగా వ్యక్తపరచగల ప్రత్యేక నైపుణ్యం చంద్రబుధుల కలయికలో ఉంది. చంద్రబుధుల కలయిక ఉన్న జాతకులు మంచి మాటకారులుగావున వారెక్కడైనా చలామణి కాగలరు. విద్యా అనుభవంతో సంబంధం లేకుండా నెగ్గుకు రాగల ప్రతిభావంతులు. మాటలతో గారడీ చేసి పందిని నంది అని నమ్మించగల సిద్ధహస్తులు. ఏ వృత్తిలోనైనా రాణించగలగటం నిజమైనప్పటికీ వారు ఇష్టపడి పనిచేయగల వృత్తులు కొన్ని ఉన్నాయి. జర్నలిస్టులుగా, ఆడిటర్స్గా, సింగర్స్గా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, మిమిక్రీ కళాకారులుగా, యాంకర్స్గా, మోటివేటర్స్గా, రచయితలుగా, యూట్యూబర్స్గా, పబ్లిషర్స్గా, పుస్తక విక్రేతలుగా రాణించగలరు. సినిమా, మీడియా రంగాలలో తమ ప్రతిభను కనబరచగలరు. వీరి ఉపన్యాస కౌశలం అనితర సాధ్యం. స్కూల్సు, కాలేజీలు, కోచింగ్ సెంటర్సు నిర్వహించగలరు. మత ప్రబోధకులుగా వేలాది మందిని ఉద్దేశించి సమ్మోహనంగా మాట్లాడగలరు. మూడో భావంలో నటన ఉంది కావున ఏ వృత్తిని స్వీకరించినా అందులో పరకాయ ప్రవేశం చేసి నటనలో జీవించగలరు. అందానికి చంద్రుడు కారణం, భావోద్వేగాలకు కూడా చంద్రుడే కారణం. ఈ కారణంగా ఈ జాతకులు ఏ భావాన్నైనా పండించగలరు. ఏ రంగంలోనైనా అందరినీ ఆకట్టుకోగలరు. చంద్రబుధులు హాస్యానికి, చతురతకు కారకులు కావున తమ పంచి డైలాగ్స్ చెప్పి కడుపుబ్బా నవ్వించగలరు.
మంచి జ్యోతిష్కులుగా ప్రజాదరణ పొందగలరు. ప్రసిద్ధ నటీనటులుగా రాణించగలరు. రాణించటమే కాదు, ఉచ్చ స్థాయికి వెళ్ళగలరు. చంద్రబుధుల కలయికకు పాపగ్రహ వేదలున్న ఎడ్ల వాగుడుకాయలుగా అప్రదిష్ట పొందగలరు. పిట్టల దొరలుగా అపఖ్యాతి. జాతకంలో కేంద్ర కోణాధిపతులు బలంగా ఉండి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు స్థాపించి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటికీ లేదా ఉన్నత ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వీరిలో గల మాటకారితనం ఎటువంటి భేషజాలు లేకుండా మీటింగ్స్లో, గ్రూప్ డిస్కషన్స్లో ఉప్పొంగి వ్యక్తమవుతూనే ఉంటుంది. ఈ కలయిక 3, 6, 10, 11 భావాలలో ఉన్న ఎడల శుభప్రదం. వ్యాపారస్తులుగా రాణించగలరు. 3, 6 భావాలు అపోక్లేమములు మరియు ఉపచయ స్థానాలుగా ఉన్న ఈ భావాధిపతి బుధునితో చంద్రుని కలయిక వలన కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్న తర్వాత అనుభవంతో వృద్ధిలోకి రాగలరు. నైపుణ్యం విషయానికి వస్తే చంద్రబుధుల కలయిక గల జాతకులు లోతైన ఆలోచనలు గలవారు. ఈ కారణంగా పరిశోధనాత్మక జర్నలిజంలో రాణించగలరు. నేర పరిశోధన రచనలు, ఆ విధమైన పత్రికలు, బ్లాగ్స్ నిర్వహించగలరు. ఏది ఏమైనా మేధాశ్రామికులుగా పనిచేయగలరు. ఎక్కువ ఆలోచనల వలన తరచూ నిరాసక్తి, నిద్రలేమి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చంద్రబుధుల కలయిక ఒకే రాశిలో ఉంటే వర్తించే ఫలితాలు చంద్రుడు బుధక్షేత్రాలైన మిథున, కన్యా రాశులలో మరియు చంద్రుడు అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల మీద స్థితి నొందిన మరియు బుధుడు కర్కాటక రాశిలో స్థితి నొందిన నిష్పత్తిలో తేడాతో ఇవే ఫలితాలు ఉండగలవు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.